ఓం శాంతి. మురళి తారీఖు 29/5/2025. ఈరోజు మురళి సారము. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు మళ్ళీ మీ స్థానానికి చేరుకున్నారు. మీరు తండ్రి ద్వారా రచయిత మరియు రచనల గురించి తెలుసుకున్నారు. కాబట్టి సంతోషంలో రోమాలు నిక్కబొడుచుకోవాలి. ప్రశ్న: ఈ సమయంలో తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఎందుకు అలంకరిస్తున్నారు? జవాబు: ఎందుకంటే మనము అలంకరించుకుని విష్ణుపురిలోకి అనగా అత్తవారింటికి వెళ్ళాలి. మనం ఈ జ్ఞానంతో అలంకరించుకుని విశ్వ మహారాజు మహారాణులుగా అవుతాము. ఇప్పుడు సంగమయుగంలో ఉన్నాము. బాబా టీచర్గా అయ్యి పుట్టింటి నుండి అత్తవారింటికి తీసుకువెళ్లేందుకు చదివిస్తున్నారు. పాట: చివరికి నేడు ఆ రోజు రానే వచ్చింది. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్: ఉదయమే అమృతవేళ లేచి ఈ విధమైన ఆలోచన చేయాలి. బాబా, మాకు తండ్రి కూడా టీచర్ కూడా ఇప్పుడు జ్ఞానరత్నాలతో అలంకరించేందుకు బాబా వచ్చారు. వారు తండ్రులకే తండ్రి, పతులకే పతి. ఈ విధంగా ఆలోచిస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి. సెకండ్ పాయింట్: ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని సాక్షిగా అయి చూడాలి. ఉన్నత పదవిని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి తమో ప్రధానం నుండి సతో ప్రధానముగా అవ్వాలి. ఈరోజు వరదానము: నిర్వికారి శక్తి ద్వారా సూక్ష్మవతనము మరియు 3 లోకాలను అనుభవం చేసే శ్రేష్ఠ భాగ్యవాన్ భవ. నిర్వికారి శక్తి ద్వారా సూక్ష్మవతనము మరియు 3 లోకాలను అనుభవం చేసే శ్రేష్ఠ భాగ్యవాన్ భవ. వివరణ: ఏ పిల్లల వద్ద నిర్వికారి శక్తి ఉంటుందో, బుద్ధియోగము పూర్తిగా రిఫైన్గా ఉంటుందో అటువంటి భాగ్యశాలి పిల్లలు సహజముగానే 3 లోకాలను తిరిగి రాగలరు. సూక్ష్మవతనం వరకు తమ సంకల్పాలను చేర్చేందుకు సర్వ సంబంధాల సారము కల సూక్ష్మమైన స్మృతి కావాలి. ఇదే అన్నింటికన్నా శక్తిశాలి బంధము. ఇందులో మాయ జోక్యం చేసుకోలేదు. కావున సూక్ష్మవతనం యొక్క ఆకర్షణను అనుభవం చేసేందుకు స్వయాన్ని నిర్వికారి శక్తితో సంపన్నముగా చేసుకోండి. స్లోగన్: ఏ వ్యక్తి, వస్తువు లేక వైభవము పట్లనైనా ఆకర్షితులవ్వడమే సహచరుడైన తండ్రికి సంకల్పముతో విడాకులివ్వడము. ఏ వ్యక్తి, వస్తువు లేక వైభవము వీటి పట్ల ఆకర్షితులవ్వడమే సహచరుడైన తండ్రికి సంకల్పముతో విడాకులివ్వడము. ఈరోజు అవ్యక్త సూచన పాయింట్: పవిత్రత సంగమయుగి బ్రాహ్మణుల మహాన్ జీవితం యొక్క మహానత. పవిత్రత బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టమైన అలంకారము. ఏ విధంగా స్థూల శరీరంలో విశేషంగా శ్వాస ఆడడము తప్పనిసరి, శ్వాస లేకపోతే జీవితమే ఉండదు, అలాగే బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస పవిత్రత 21 జన్మల ప్రారబ్ధానికి ఆధారము అనగా పునాది పవిత్రత. ఓం శాంతి.